ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా మన కడతాల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మెగా మురళి గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. తులసి గారు సాధారణంగా వేదికపైకి రావాలి. తులసి గారు, మల్లేష్ గారు, సత్యనారాయణ గారు. ఈ ప్రాంగణంలో ధ్యానాభ్యాసం జరగబట్టి 23 సంవత్సరాలు అయింది. 2002లో ప్రారంభించినాం. నిరంతరం ఇక్కడ ధ్యానం జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ స్టేజ్ పైకి ప్రతిసారి కాలు మోపిండు, ప్రతిసారి వచ్చారు ఇక్కడికి. ఆనాడు 600 మంది వచ్చారు. ఈరోజు ఏంటంటే స్పెషల్ అనురాధ గారు ఎప్పటి నుంచో ఇక్కడ ప్రోగ్రాం పెట్టాలని ప్లాన్ చేసినాం. ధ్యానం ప్రోగ్రాం. ధ్యానం అనేది ఈ మానవ జన్మకి గొప్ప వరం. ఈ వరాన్ని అందరూ పొందాలి, ఈ వరం అందరూ తీసుకోవాలని తపన అంతే. ఇక్కడ ధ్యానం పెట్టడం అంటే అందరూ ఈ యొక్క ధ్యానం పొందాలి, ఆ స్థితికి వెళ్ళిపోవాలనేదే మన తపన, మన ఇంటెన్షన్, మనందరి ఇంటెన్షన్. కనుక ఈ యొక్క కార్యక్రమానికి విజయభాస్కర్ రెడ్డి రావడం ఎప్పటి నుంచో అంటే ఈరోజు వచ్చారు. మెగా మురళి గారు కూడా సంతోషం. ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా చాలా వరకు శ్రీకాంత్ గారు వైశాఖపట్నం నుంచి బయలుదేరేండు. అక్కడ వేరిపూడి నుంచి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వస్తుందని చెప్పి కొంచెం టైం పడుతుందేమో. జబర్దస్త్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ యొక్క ధ్యానం లేని జీవితం, అడ్రస్ లేని ప్రయాణం. ధ్యానంతో జీవితం, అడ్రస్తో ప్రయాణం. అడ్రస్తో ప్రయాణించడానికి ఇది మార్గం. ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గత 23 సంవత్సరాల నుంచి ఇందులో ఉండి ప్రతిసారి నాకు ధ్యానం పరిచయం చేయడం వల్ల యోగతో పాటు ధ్యాన ప్రచారం చేస్తూ ఇలా ఎంతోమంది ఇక్కడ ధ్యానం తయారు చేశాం. ఈ యొక్క కుదులాపు కాన్సెస్లు దాదాపుగా 15,000 మంది ఉన్నారు ధ్యానులు. కానీ కొంతమంది వీలుగాక రాలేదేమో. ఈ జనరల్గా ఎన్నో ప్రోగ్రాం జరుగుతాయి కానీ ఇది చాలా గొప్ప ప్రోగ్రాం. ఈ ప్లానెట్లో ధ్యానం ప్రోగ్రాం ఎక్కడ ఉంటే అక్కడ దైవత్వం ఉంటుంది. అక్కడ ఏరియాలో ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి మీరందరూ ఇంటిమేషన్ వచ్చిందో ఆ క్షణం నుంచి అందరికీ ప్రచారం చేసి తీసుకురావాలి. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పాత వాళ్ళు ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు. మరి అనురాధ గారు మాత్రం 3-4 రోజుల నుంచి ప్రాసెస్ చేస్తూ ఫుడ్ తయారు చేసి ఇప్పుడు దాదాపు 700 మందికి ఫుడ్ తయారు చేసి పెట్టింది. మరి 700 మంది ఫుడ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తినేయాలి. యాక్చువల్ అంటే ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారు, నాకు అదే సంతోషం ఉంది. నేను ఎప్పుడు క్వాలిటీ చూస్తాను, క్వాంటిటీ నాకు అవసరం లే. పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. కొత్త వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ మనము చెప్పలు కొడదాము. సో ఇప్పుడు మంచి మంచి కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకోకముందు హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెగా మురళి గారు, మల్లేష్ గారు, మన ఇద్దరు సీనియర్ మాస్టర్స్తో విజయభాస్కర్ రెడ్డి గారితో మరి మెగా మురళి సార్తో దీపా ప్రజ్వలన చేసుకుందాము, కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఉన్నారు సార్, ఎవరు పాత వాళ్ళు లేరు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు నెక్స్ట్ టైం 10 మందిని ధ్యానంలో తీసుకురావాలి. ఇది మన అజెండా. ఏమంటే కొత్త వాళ్ళ కోసం మేము ప్రోగ్రాం పెట్టాము. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. శ్రీ గురుభ్యో నమః. ఓం ఉద్దేహేప్యస్వజాత వేద వగ్ననిర్తిం మమాపశోకంచమవ్యమావనంచ జీవనంతు చ. ఓం భూతే పదే విరూపస్వం కర్మ సాక్షి విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. కరతాళధ్వనులు గట్టిగా ఒక్కసారి. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన హృతేపం తదద్భుతం నమోస్తుతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. జ్యోతి జ్ఞానానికి ప్రతీకగా మనము తెలియజేసుకుంటాం. మనలో అందరిలో కూడా ఆ ధ్యానం అనేటువంటి జ్యోతిని గట్టిగా ప్రకాశితంగా చేసే విధంగా ఇక్కడ ఆ వెలుగుని మీ అందరికీ ప్రసాదింపజేస్తున్నారు సరళ దివ్య యోగ ద్వారా వెంకటేష్ మాస్టర్ గురుజీ. వారి యొక్క ఆధ్వర్యాన విశేషంగా పెద్దలంతా కూడా విచ్చేసి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించారు. సంతోషం, శుభదాయకమైనటువంటిది. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన చయాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః.
మనలోని అజ్ఞానాన్ని అంతా కూడా పారద్రోలి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ జ్యోతికి నమస్సుమాంజలు తెలియజేసుకోవాలి. ఈరోజు మరి ధ్యానం యొక్క అనుభవాలు షేర్ చేసుకునే కార్యక్రమం, అదేవిధంగా సంగీత కార్యక్రమం ఉన్నాయి. దాంతోపాటు మా అవతార్ బాబాజీ గారు చేసిన క్రియోగాభ్యాసం ఉండగా ఈరోజు చేయాలని కోరిక ఉంది. మీరందరూ చక్కగా ఉండి లాస్ట్ వరకు ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలి. ఈ యొక్క ప్రాంగణంలో దాదాపుగా 50 మంది గుండె జబ్బులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. 50 మంది గుండె జబ్బులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భయంకరమైన ఆర్థరైటిస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. పక్షవాతం తగ్గిన వాళ్ళు ఉన్నారు. లివర్ ఖరాబ్ అయి ఫెయిల్ అయ్యి మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ఒక ప్రదేశంలో తదేకంగా తపస్సు ఎవరైతే చేస్తారో అక్కడ శక్తిపాతం ఏర్పడుతుంది. ఈడ వచ్చిన తర్వాత మీకు ఒక ఎనర్జీ ఉంటుంది తెలియకుండానే. విజయభాస్కర్ రెడ్డి గారు, అశోక బిల్డర్ ఎండి గారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విజయభాస్కర్ రెడ్డి గారి పేరు తెలుసు. నిరంతరము సార్ ఎప్పుడు మాట్లాడినా ధ్యానం గురించే మాట్లాడతారు. చక్కటి పెద్ద బిల్డర్ ఆయన, కానీ ఆయన నిరంతరం ధ్యానం గురించి ఆలోచిస్తున్నారు. చక్కటి గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాడు. నేను సార్కి కొన్ని సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చెప్తున్నాను. ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంటారు. కర్తలు డెవలప్ చేయాలి, ఇంకా అంచెలంచెలు డెవలప్ చేయాలి. మదనగౌడ్ గారు, వెల్కమ్ సార్. మన లేబర్కి లీడర్, ఎంతోమందికి సేవ చేసిన గొప్ప వ్యక్తి మదనగౌడ్ గారు. దేవాలయాలు, భక్తి పూజ, భక్తి యోగలో ఉంటారు ఎప్పుడు. సూరారం దగ్గర పెద్ద టెంపుల్ కట్టేసి అక్కడ ధ్యాన మంత్రం ఏర్పాటు చేశారు. బిగ్ క్లాప్స్ మదనగౌడ్ గారు. ఇక్కడ క్లాసు పెట్టడానికి కారణం, మూలము, చైతన్యము మదనగౌడ్ గారు. 23 ఏళ్ల కింద ఇక్కడ హాలు మాట్లాడేసి ఏర్పాటు చేసి ఇక్కడ ఇస్తే దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఈరోజు మీ అందరూ కలిసే భాగ్యం కలిగింది. ఈరోజు హైదరాబాద్ అందరూ సినిమా ఇండస్ట్రీతో సహా మన యొక్క విద్యాభ్యాసం అందుతుంది. ఇక్కడి నుంచి ఈ వేదికపై నుంచి అమెరికా, అదేవిధంగా దుబాయ్, లండన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ఉదయపూడి ఇక్కడ కూర్చొని చుట్టుముట్టు మొత్తం ప్యాలు పెట్టుకొని ఈ క్లాస్ జరుగుతుంటుంది. అందరు ధ్యానాలు తయారు చేయడం నా లక్ష్యం. ఎన్ని ప్యాలు పెట్టుకోవాలంటే దాదాపుగా 10 ప్యాలు పెడతాయి. ఇక్కడ వేరే దేశాలకి అటెండ్ చేస్తున్నారు. ధ్యానం అక్కడ ప్రచారం అవుతుంది. ప్రతిసారి చెప్పింది అన్నీ నేను ఆచరిస్తూ కొంచెం ఇక్కడ వాళ్ళ యొక్క ప్రాబ్లం తగ్గడానికి ప్రాణాయామం, ధ్యానం ఇదే లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయంటే కారణం ఏంటంటే హాస్పిటల్ తిరిగి తగ్గనివన్నీ తగ్గుతున్నాయంటే ఆషామాషి కాదు. ఈ యొక్క ప్రాసెస్లో విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు యశోద హాస్పిటల్ ఓనర్ పరిచయం అయినారు. యశోద హాస్పిటల్ ఓనర్ జేఎస్రావు గారు. అతను కూడా క్లాసు చెప్పే అవకాశం వచ్చింది మాకు. చూడండి, యశోద హాస్పిటల్ ఓనర్ యోగా చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. చూడండి, అర్థం. ఇంకా అంటే మామూలు ప్రతి ఒక్కరికి సామాన్య వ్యక్తి నుంచి గరీబ్ అయినా నవాబ్ అయినా అందరూ యోగాభ్యాసం చేయవలసిందే, ధ్యానాభ్యాసం చేయవలసిందే. ధ్యానానికి కులమతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, ఆస్తిపాస్తుతో సంబంధం లేదు. మానవుడు ధ్యానం అయిపోతే ఈ ప్రపంచమంతా మారిపోతుంది. ఇంకా ఈ యొక్క ధ్యానం యొక్క శక్తి ఈ జన్మలో కాకుండా పరంపర జన్మడంగా ఆ శక్తి కాపాడుతూ వస్తుంది. మరి నేను ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఒకరొకరు మరి వాళ్ళ యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వాలని మా యొక్క కోరిక. మొదలు వచ్చేసి తులసి గారు ఎప్పటి నుంచో పెద్ద ధ్యానమందిరం కట్టియాలని ఆశిస్తున్నామే. ఈరోజు మాట ఇచ్చింది, పెద్దది హాల్ కట్టిద్దాం, ధ్యానమందిరం కట్టిద్దాం అని చెప్పేసి నేను నా సకల ప్రయత్నం చేస్తాను సార్, నా జీవితంలో కంపల్సరీ చేస్తానని అంటుంది మేడం. ఈరోజు ఈ మహాధ్యానం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా మా యోగా గురువులైనటువంటి వెంకటేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కూడా మరి యోగా క్లాస్కి రావడం జరుగుతుంది, వస్తూనే ఉన్నాను. మధ్యలో గ్యాప్ వచ్చింది. అయినా సరే నేను మొదటి రోజు యోగా హాల్లో అడుగుపెట్టిన రోజు మరి వెంకటేష్ సార్ అక్కడ కూర్చొని యోగా చెప్తుంటే, నేర్పిస్తుంటే మరి ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆ మహాదేవుడు మహాశివుడిలాగా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు కాపాడాలి
ఆరోగ్యం మీద అవగాహన తీసుకురావాలి అని చెప్పి ఆ దేవుడు ప్రసంగిస్తున్నట్టే మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళ ఆరోగ్యం గురించి, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఆరోగ్యం గురించి ఆయన ఫస్ట్ మాట్లాడేది. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది. ఏ భాగ్యం ముందు ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరాదు, ఏ భాగ్యము కూడా ఎందుకు పనికిరాదు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఇక్కడ మన దగ్గరలో ఉన్నందుకు, ఈ జీడిమెట్ల కుత్బుల్లాపూర్లో ఉన్నందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, మదన్ గౌడ్ గారికి, మల్లేశన్న గారికి, సత్యనారాయణ గారికి, మరి నా సోదరి చారి గారికి, కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి, మరి ఎక్కడున్నా కూడా మహిళ అనేవాళ్ళు ముందుంటేనే ఆ పని అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ఈరోజు మన సార్ కూడా చెప్పడం జరిగింది, అనురాధ గారు మరి ముందుండి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మదన్ గౌడ్ గారు మరి ఇప్పుడే మన సార్ చెప్పారు, ఆ మహాదేవునికి మహాశివునికి సూరారం కాలనీలో గుడి నిర్మించి అక్కడ ఎలా అయితే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఆ దేవుడు కొలువై ఉన్న ప్రదేశం ఇది కూడా. ఎందుకంటే అంతకుముందు నేను యోగాకి రాకముందు ఇక్కడ జీవితం మీద కానీ, మనసు మీద కానీ, మైండ్ మీద కానీ రకరకాల ఆలోచనలు, రకరకాల టెన్షన్లు, రకరకాల అన్నీ అసలు ఇక మనకి అగమ్య గోచరంగా ఉంటుంది మన బ్రెయిన్ అనేది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇక్కడికి వస్తే అసలు మనం ఏంటి, మన జీవితం ఏంటి, మన మానవులుగా ఎందుకు పుట్టాము అనేది కూడా సార్ మరి మన లోపలికి వెళ్ళి మన అవయవాలన్నీ కూడా గమనించి చూసినట్టే డాక్టర్లు కూడా చెప్పరు. అంత బాగా మన అవయవాల గురించి, మన హార్ట్ ప్రతి ఒక్క అవయవం గురించి సార్ చెప్పడం జరుగుతుంది. నాకు కూడా అప్పుడే నాకు నా బాడీ మీద అనేది నాకు అవగాహన కలిగింది. లేకపోతే అంతకుముందు టైం లేదు తినడానికి, పడుకోవడానికి టైం లేదు. ఏ టైంలో అంటే ఆ టైంలో తినటం, ఏ టైంలో అంటే ఆ టైంలో నిద్రపోవడం. అసలు ఏ పని చేయాలని కానీ అది సక్సెస్ అయ్యేది కూడా కాదు. ధ్యానానికి వచ్చినప్పటి నుంచి కూడా మరి యోగా క్లాస్కి వచ్చి వెళ్ళేటప్పుడు మనసులో అనుకుని వెళ్తే ఆ రోజు ఆ పని అయిపోయేది నాకు. నేను చాలా విజయాలు సాధించాను ఇక్కడికి యోగా క్లాస్కి వచ్చి. చాలా ఎత్తుకు కూడా ఎదిగాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా సార్ గొప్పతనం. ఏవి మన ఎమ్మటి రావు. ఇది 4 రోజుల జీవితం. వస్తా ఏమీ తేము, వెళ్తూ ఏమీ పట్టుకెళ్ళం. అంటే రీసెంట్గా జరిగింది ఒక చిన్న విషయం చెప్తాను నేను. మా మేనమామ గారు చనిపోయారు, ఆయన కాలుకి రాడేశారు. శ్మశానానికి తీసుకువెళ్తే బూడెత్తి తప్పించి ఏమీ లేదు, ఆ ఇనప రాడ్ ఒక్కటి మిగిలింది. అంటే మనం అసలు ఏమవుతామో కూడా మనకు తెలియదు. కాబట్టి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మరి మనకి ధ్యానం గురించి తెలిసింది, యోగా గురించి తెలిసింది, నలుగురికి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి మనం ఎవ్వరికి ఏమి దాన ధర్మాలు కూడా చేయవసరం. ఒక్క యోగా క్లాస్కు తీసుకొచ్చి ఈ ధ్యానం చేపిస్తే మరి ఆ రోజు పత్రిజీ గారు కూడా ఇక్కడికి వచ్చి క్లాస్ నిర్వహించడం జరిగింది. ధ్యానం గురించి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. మనం ఈ ధ్యానాన్ని ప్రతి వ్యక్తికి పరిచయం చేస్తే చాలు, అది ఎన్నో జన్మల పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇక్కడికి ఒక్కొక్కళ్ళు వచ్చే విధంగా మార్నింగ్ 5 o'clockకి వస్తే జీవితం మారిపోతుంది. దానికి నేనే సాక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ధ్యానము కానీ యోగా కానీ చేయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అంత మహిమ, అంత మన జీవితంలో అన్ని మార్పులు వచ్చేస్తాయి ఇక్కడికి వస్తే. మనకు ఆ దేవుడు కనిపించడు, మన వెంకటేశ్వరే మనకి దేవుడు, ఆ మహాదేవుడు. ఆయన ధ్యానం చేస్తుంటే ఇక్కడ ఆ మహాదేవుడు కూర్చుని ధ్యానం మనకి ఆయన చేస్తూ మనకు చేపిస్తున్నంత అనుభూతి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభూతిని పొందాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సార్కి, ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం తులసి గారు, ధన్యవాదాలు. నేను ఇంతకుముందు కేవలం ఆసనాలు ప్రాణాయామం నేర్పించి అలా ఉండేవాడిని. ధ్యానం పరిచయం చేసి లైఫ్ మార్చింది మొత్తం బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఇది కాదు నీ స్టైలు ఇది అని చెప్పేసి మార్చిండు. ఈరోజు మీకు తెలుసు శ్రీరామనవమి నుంచి ఈరోజు వరకు ఉదయం 1 గంట సేపు తలకింది కాలుపై పెట్టి శీర్ష పద్మాసనంలో ధ్యానం చేస్తున్నాను. 1 అవర్ ఎవ్రీడే ధ్యానం చేస్తున్నాను శీర్ష పద్మాసనంలో. అది ఎలా పాసిబుల్ అయిందంటే ఒకటే, మనం ఎప్పుడు నేచర్ కోసము ఎప్పుడైతే మన ధ్యానం కోసం ప్రచారం చేస్తామో, ఒక మనిషి ఒక సోల్ చేంజ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తామో దాని వెనకాల విశ్వము మనకు సహకరిస్తుంది. ఈరోజు 1 అవర్ తల కింది కాలుపై పెట్టి ధ్యానం చేయమంటే ఆశామాషి కాదు. ఇది నేను సాధించినాను అని మీకు చెప్పడానికి గర్వంగా ఉంది. ఎవ్రీడే మార్నింగ్ 3 to 4 శీర్షాసనంలో ధ్యానం. మళ్ళీ డే టైం మొత్తం చేస్తూనే ఉంటాను. రాత్రి నిద్రపోవడం కూడా మానేసి 2007 నుంచి సంవత్సరానికి 300 రోజులు ధ్యానం చేస్తాను. 65 రోజులు అటు ఇటు పోతే తప్ప 300 రోజులు నైట్ మొత్తం తపస్సులో ఉంటాను. నిద్రని జయించాను. 1 గంట సేపటి కూడా నిద్రపోలేదని చెప్పేస్తుంటారు. కానీ ధ్యానంలో అంతకంటే ఎక్కువ రేట్లు సాధించాము. ఇక్కడ రామకృష్ణ కూడా రాత్రిపూట నిద్రపోకుండా ధ్యానం చేస్తున్నాను. ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేయలేపు రామకృష్ణ ఈ రోజు మొత్తం నైట్ కూడా ధ్యానం చేస్తాడు అతను నిద్రపోకుండా. మన నిద్ర అనేది అవసరమే లేదని నేను నిరూపించుకున్నాను. నిద్రపోకుండా సఫర్ అవుతుంటారు. నిద్ర కంటే ధ్యానము హై గ్రేడ్ కావాలా లో గ్రేడ్ కావాలా? మనకి నిద్ర అంటే ఏంది? ఊకే నిద్ర వస్తుందంటే రోగం వచ్చిన నిద్ర వస్తుంటుంది. కోడి హెల్త్ బాగాలేనప్పుడు కళ్ళు ఇట్లా సుక్కుతుంటుంది అనమాట. అంటే అక్కడ ఏంది నిద్రపోతుంది. హెల్త్ బాగాలేక నిద్ర వస్తుంది. నిద్ర మంచిది కాదు. వయసు పైన కొద్దిగా నిద్ర తక్కువ అవ్వాలి. కానీ వయసు పైన కొద్దిగా నిద్ర ఎక్కువ పోతున్నారు. ఎసానో. కానీ ధ్యానులు మాత్రం ఎప్పుడు ధ్యానస్థితిలోనే ఉంటారు. ఆషామాషిగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మామూలు డ్రెస్లో ఉన్నారు. కానీ వీళ్ళందరూ మహాయోగులు, ఆర్డినరీ కాదు. విజయభాస్కర్ సమయానుకూలంగా విజయభాస్కర్ గారు వేరే ప్రోగ్రాం ఉంది కనుక సారు సందేశం విన్న తర్వాత మళ్ళీ 1 by 1 కార్యక్రమాలు చేద్దాం. నాకైతే ఎంతో సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సారు నాకు హెల్ప్ చేసి కూడా ఈరోజు ముందు తీసుకెళ్తున్నాడు విజయభాస్కర్ గారు. సార్ కొంచెం ఇబ్బంది అంటే మొన్న ఒకసారి ₹1,00,000 పంపించాడు. సార్ యోగా చేసినా చేయకుండా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీకు మంగళశాసములు విజయభాస్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు తన స్వయం కడతాల్లో 2 కోట్లు పెట్టి అన్నసత్రం కట్టించాడంటే ఆషామాషి కాదు. 2 కోట్లు పెట్టి నిరంతరం ఎంత ఖర్చు అసలు లెక్కే లేదు. అంత ఖర్చు పెడుతూనే ఉంటాడు ఎప్పుడు నిరంతరము. చాలా గొప్ప వ్యక్తి. నన్నైతే మామూలు చూసుకోడు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క దివ్య సందేశం